హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్ గురించి చూస్తున్నాం కదా. సో ఈ ఎర్రర్ కంట్రోల్లో ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఈ ఎర్రర్ డిటెక్షన్లో మళ్ళీ 3 టైప్స్: ప్యారిటీ చెక్, చెక్సమ్, సైక్లిక్ రిడెండెన్సీ చెక్ అని చెప్పుకున్నాం కదా. సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ప్యారిటీ చెక్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో ఈ క్లాస్లో మనం చెక్సమ్ గురించి చూద్దాం. మరి చెక్సమ్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ ఎర్రర్ డిటెక్షన్కే యూజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ అన్ మెథడ్, ఎర్రర్ డిటెక్షన్ మెథడ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఎర్రర్స్ ఇన్ ఎ ట్రాన్స్మిటెడ్ డేటా. సో ఇది కూడా ఎర్రర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు చెక్సమ్ అనేది. ఇన్ దిస్ డేటా ఈస్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజ్ ఫ్రేమ్స్ ఆర్ సెగ్మెంట్స్ అండ్ యూజింగ్ బన్స్ కాంప్లిమెంట్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ది ఫ్రేమ్స్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది ఎర్రర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ చెక్సమ్ అనేది. ఇవనేది ఏంటంటే ఈ ఆల్గరిథమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి చెక్సమ్ జనరేటర్, ఇంకోటి వచ్చేసరికి చెక్సమ్ రిసీవర్, ఓకేనా. సో ఇక్కడ ఈ చెక్సమ్ జనరేటర్ అంటే ఏంటంటే సెండర్ సైడ్, అదే చెక్సమ్ రిసీవర్ అంటే రిసీవర్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్గా వచ్చేసరికి మనం 4 ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటాం. సో ఈ 4 ఫ్రేమ్స్ అన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ సెండర్ సైడ్ మాట. ఫస్ట్ ఏం సైడ్, సెండర్ సైడ్. సో సెండర్ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూసుకున్నట్లు చెక్సమ్ జనరేటర్ అంటే సెండర్ సైడ్. ఇప్పుడు మనం 4 ఫ్రేమ్స్ తీసుకున్నాం. సో ఈ 4 ఫ్రేమ్స్ని కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 2 ఫ్రేమ్స్ని యాడ్ చేస్తాం. అంటే ఏంటి, F1ని F2ని యాడ్ చేస్తాం. సో F1 ఫ్రేమ్ వచ్చేసరికి ఏంటి, 11001100. సో ఇది ఏంటంటే 8 బిట్స్ మాట. ఇవి టోటల్గా ఎన్ని బిట్స్ ఉంటాయి, ప్రతి ఫ్రేమ్లో కూడా 8 బిట్స్ అనేవి ఉంటాయి. మనం ప్రతి ఫ్రేమ్లో కూడా 8 బిట్స్ తీసుకోవాలి. ఇది ఏంటిది, F1 ఇది. అదేవిధంగా F2 అంటే ఏంటి, ఇక్కడ మనకి 10101010, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పాను, యాడ్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, సో 00 అంటే 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1 + 1 అంటే ఏంటి వస్తుందంటే 0 వస్తుంది. ఇక్కడ విత్ క్యారీ 1 వస్తుంది. 1 + 1 అంటే ఇక్కడ 0 వచ్చి క్యారీ 1 అనేది వస్తుంది. అది గమనించుకోండి. ఇక్కడ 1 + 0 0, ఓకే 1, ఓకేనా. 1 + 0 1, మళ్ళీ ఇక్కడ 1 + 0 1, ఓకేనా. సో ఇక్కడ 0 + 1 ఎంత, 1, 1 + 0 1. మనం నార్మల్గా నెంబర్స్ ఎలా అయితే యాడ్ చేస్తాం అదే విధంగా యాడ్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ 1 + 1 అని వచ్చేటప్పుడు నార్మల్గా అయితే ఎంత 2 అని చెప్తాము. కానీ ఇక్కడ 1 + 1 అనేది వచ్చినప్పుడు 0 వచ్చి విత్ క్యారీ 1 వస్తుంది, ఓకేనా. అంటే 10 వస్తుంది అన్నమాట, ఓకేనా. ఇక్కడ క్యారీ. సో ఇవన్నీ ఇక్కడ వరకు సరిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1 అనేది వచ్చింది. అంటే దీన్ని ఏమంటారంటే క్యారీ అంటారు. సో దీన్ని ఏమంటారు అంటే క్యారీ, ఓకేనా. సో ఇక్కడ క్యారీ అనేది వస్తే ఏం చేస్తామంటే దీన్ని ఇక మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికి యాడ్ చేస్తాం, ఓకేనా. ఈ 1 అనే దాన్ని ఇక్కడ నుండి రిమూవ్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే 0 + 1 అంటే 1, మిగతావన్నీ సేమ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో 1 1 1 0, ఇంక ఇక్కడ 1 అనేది ఉండదు. ఎందుకంటే ఆ 1 అనేది అక్కడ నుండి రిమూవ్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 అనేది తీసుకున్నాము. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్కి మనం ఏం చేస్తున్నామంటే అందులో ఒక క్యారీ అనేది వచ్చింది. ఆ క్యారీ అనేది రాకపోతే నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ క్యారీ వస్తుంది. ఆ క్యారీ వస్తే అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము. దానికే మళ్ళీ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన వాల్యూకి మనం ఏం చేస్తామంటే F3 అంటే ఏంటి, ఫ్రేమ్ 3ని యాడ్ చేస్తాం. మరి ఇక్కడ ఫ్రేమ్ 3 ఏంటి, సో 4 1s 4 0s, ఓకేనా. సో మీకు ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఈ ఫ్రేమ్స్ అనేవి. మీరు ఏ ఫ్రేమ్స్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ F3 అనేది తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఈ రెండింటికి యాడ్ చేయకొచ్చిన రిజల్ట్ ఉందో దానికి F3 అనే ఫ్రేమ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు 1 + 0 అంటే 1, 1 + 0 అంటే 1. సో 1 0, 1 + 1 అంటే ఏమని చెప్పాను, 0 విత్ క్యారీ 1. ఇక్కడ మళ్ళీ 1 + 1 అంటే ఎంత, 0 విత్ క్యారీ 1 కదా. సో ఇక్కడ 0 పెట్టుకుందాం. ఇంకా క్యారీ ఏం చేద్దామంటే క్యారీ 1 ఇక్కడ పెట్టుకుందాం. క్యారీ 1 ఇక్కడ పంపిద్దాం, ఓకేనా. ఇక్కడ 1 + 1 అంటే ఎంత, 0 క్యారీ 1. ఇప్పుడు 0 + 1 అంటే ఎంత, ఇక్కడ 1 వస్తుంది, ఓకేనా. 0 + 1 అంటే 1, ఓకే కదా. ఇక్కడ క్యారీ వచ్చింది, దీని దగ్గర నుండి ఇక్కడ క్యారీ వచ్చింది. అర్థమైందా మీకు. ఇక్కడ ఏంటంటే 3 1s ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మామూలుగా 2 1s ఉంటే ఏం చెప్పాను, 0 ఇక్కడ వస్తుంది, ఒక క్యారీ 1 అనేది ఇక్కడ వస్తుంది అని చెప్పాను. అదే ఒకవేళ 3 1s ఉన్నాయి అనుకోండి, 3 1s ఉంటే ఏం చేస్తామంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ క్యారీ 1, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏంటి ఇక్కడ 2 1s వస్తే 0 1 వస్తుంది. ఒకవేళ 3 1s ఉంటే అప్పుడు ఇక్కడ 1 వచ్చి క్యారీ 1 వస్తుంది, ఓకేనా. 0 1 1 1 అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ క్యారీ 1,
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సేమ్ 3 1s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 వచ్చి క్యారీ 1 వస్తుంది, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ 1 + 0 1, 1 + 1 మళ్ళీ ఏంటి 0 క్యారీ 1. అర్థమవుతుందా? మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు. 1 1 అంటే 0 1, 111 అంటే 1 1. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యారీ 1 అనేది వచ్చింది. సేమ్ దీనిలాగా ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 1 ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1. సో 1 + 0 1, 0 1 1 0 ఇది వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే ఈ రెండింటికి మనకి యాడ్ చేయగా రిజల్ట్ వచ్చిందో దీనికి మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రేమ్ 4 అనేది యాడ్ చేస్తాం. ఫ్రేమ్ 4 ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ, సో 1 1 0 0 0 1 1. ఇప్పుడు మళ్ళీ రెండింటిని యాడ్ చేయాలి. ఇదంతా అసలు ఎక్కడ జరుగుతుంది మనకి, ఇదంతా సెంటర్ సైడే జరుగుతుంది, ఇంకా రిసీవర్ సైడ్ వెళ్ళలేదు. ఇదంతా సెంటర్ సైడే జరుగుతుంది. ఈ సెంటర్ సైడ్ ఇప్పుడు ఏంటి మళ్ళీ 0 + 1 1 1 0 1 + 1 0 1 0 + 0 0 1 + 0 1 1 + 1 0 విత్ క్యారీ 1, మళ్ళీ 1 + 0 1 1 + 1 0 విత్ క్యారీ 1, మళ్ళీ క్యారీ 1 ఏం చేస్తాం ఇక్కడ యాడ్ చేస్తాం. అర్థమవుతుంది కదా? 1 + 1 0 విత్ క్యారీ 1, 1 + 1 0 విత్ క్యారీ 1, 1 + 0 1 1 0 1 0 0. ఓకేనా? సో ఇది ఏంటి ఇక్కడ మనకి సమ్, ఇదేమంటారు మనకి ఇక్కడ సమ్. సో ఇక్కడతో మనకి సమ్ వచ్చేసింది. ఇది సెంటర్ సైడ్. ఇప్పుడు రిసీవర్ సైడ్ ఏం చేస్తాము అంటే, సో ఇదేంటిది, ఇది సెంటర్ సైడ్. ఇప్పుడు ఇక్కడ రిసీవర్ సైడ్ కూడా మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఎగ్జామ్ రాసేటప్పుడు సెంటర్ సైడ్ అదంతా రాయాలి. సెంటర్ సైడ్ F1 F2ని యాడ్ చేసి రిజల్ట్ వచ్చిన దానికి క్యారీని ఇక్కడ యాడ్ చేస్తాం. మళ్ళీ ఆ వచ్చిన రిజల్ట్కి F3 అనేది యాడ్ చేసి ఆ రిజల్ట్కి క్యారీ వస్తే 1 యాడ్ చేస్తాం. మళ్ళీ ఆ వచ్చిన రిజల్ట్కి F4 అనేది యాడ్ చేస్తాం. సో వచ్చిన రిజల్ట్కి మనం సమ్ అని అనుకుంటాం. ఓకేనా? ఏదైతే టోటల్గా యాడ్ చేయగా వచ్చిందని సమ్ అనుకుంటామో, రిసీవర్ సైడ్కి వచ్చేసరికి సెంటర్ సైడ్ ఏదైతే రాస్తామో సేమ్ రిసీవర్ సైడ్ కూడా అదే రాస్తాం. ఈ రిసీవర్ సైడ్ కూడా రాస్తేనే మనకి ఎగ్జామ్లో మార్క్స్ వేస్తారు. లేదు ఇక్కడ వరకు ఇది రాసేసి రిసీవర్ సైడ్ ఇది రాసేస్తామంటే ఒప్పుకోరు. సెంటర్ సైడ్ ఇదంతా రాసాకే రిసీవర్ సైడ్ ఇది మళ్ళీ రాసాక అప్పుడే దీన్ని కంటెంట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ వరకు మనకి ఏమొస్తుంది, సో ఇదంతా చేస్తే సమ్ వస్తుంది. ఓకే, ఇది 0 0. సో సమ్ వస్తే మనకి ఏమవుతుందంటే ఈ సమ్ వచ్చిన దానికి చెక్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ చెక్ సమ్ అంటే ఏంటి అంటే ఈ వచ్చిన సమ్ అనే దానికి కాంప్లిమెంటరీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే 1's కాంప్లిమెంట్. సో 0 ఉంటే 1 1 ఉంటే 0 అలా పెట్టుకుని వెళ్తాం. సో ఇక్కడ 0 కాబట్టి 1 1 వస్తుంది. ఓకే కదా? సో 0 + 1 ఇక్కడ 1. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకి 0 ఉన్న దగ్గర 1 1 ఉన్న దగ్గర 0 వస్తుంది. అంటే చెక్ సమ్ అంటే ఏంటంటే సమ్కి కాంప్లిమెంటరీ ఫైండ్ అవుట్ చేస్తే అది చెక్ సమ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సమ్కి చెక్ సమ్కి ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఈ సమ్కి చెక్ సమ్కి యాడ్ చేస్తే మనకి ఏమొస్తాయి, ఆల్ 1s వస్తాయి. సో 0 + 1 అంటే 1, 0 + 1 అంటే 1, 1 + 0 అంటే 1, 1 + 0 అంటే 1, 0 + 1 1, 1 + 0 1, 0 + 1 1, 0 + 1 1. సో అన్ని 1s వచ్చాయి కదా. ఇవి ఏదైతే మనకి సమ్ చెక్ సమ్ చేస్తే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్కి మళ్ళీ మనం ఏం చేయాలంటే 1's కాంప్లిమెంట్ అప్లై చేయాలి. ఈ 1's కాంప్లిమెంట్ అప్లై చేస్తే అంటే ఏంటి, 1s ఉన్న దగ్గర 0s పెడతాం, 0s ఉన్న దగ్గర 1s పెడతాం. సో ఇక్కడ అన్ని 1s ఉన్నాయి కాబట్టి అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, ఆల్ 0s అవుతాయి. ఎప్పుడైతే రిజల్ట్ అనేది ఆల్ 0s అవుతుందో అప్పుడు మాత్రమే రిసీవర్ అనేవాడు ఈ ఫ్రేమ్స్ని యాక్సెప్ట్ చేస్తాడు, లేదంటే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అర్థమైంది కదా? సో సెండర్ సైడ్ ఇది, రిసీవర్ సైడ్ ఇది. సో మీకు మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే ఈ 2 ఫార్ములాస్. 1 1 ఉంటే 1 0 వస్తుంది, 1 ఉంటే 1 1 వస్తుంది. ఓకేనా? ఈ 2 గుర్తుంటే మీకు ఇదంతా గుర్తుంటాయి. F1 F2ని యాడ్ చేయడం, తర్వాత రిజల్ట్కి F3 F4. ఓకేనా? సో ఇక్కడ క్యారీ వస్తే ఏం చేస్తాము, ఇక్కడ క్యారీ అనేది ఇక్కడ క్లోజ్ చేసేసి 1 అనే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అర్థమైంది కదా? సో ఇదే మనకి ఈ చెక్ సమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.